మొదటి శామ్యూయేలు 2:12. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలీ ప్రవక్త. ఏలీ ఒక సహోదరుని, నువ్వు వెళ్ళు, నీకు పిల్లలు పుడతారన్నారు. ఎవరు ఆ సహోదరి? పుట్టారా లేదా? దట్ మ్యాన్ ఇస్ ఎ ప్రాఫెట్, ఎ ప్రీస్ట్, ఎ హై ప్రీస్ట్, వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, లివ్ లాంగ్. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైపోయారంట. సీనా 22-26. ఏలీ బహువృద్ధుడాయను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటేను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసినడలా దేవుడు విమర్శ చేయును. కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను కనుక. ఆగండి, యెహోవా వారిని ఏం చేయబోతున్నాడంట? సో ఈస్ టీచింగ్ చిల్డ్రన్ అన్ ఆప్షన్? యు ఆర్ లీవింగ్ దెమ్ టు డెత్. కానీ కొత్త నిబంధనలో అలా జరగదు. ఏం చచ్చిపోతాయి? డ్రీమ్స్ చనిపోతాయి, విజన్ చనిపోతాయి, హెవెన్స్ జర్నీ చచ్చిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆఖరణ డోర్ షట్ అవుతుంది, ఇక్కడ ఏం కనపడదు. అందుకే ఎవరు పడితే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. యూసీనా పిల్లలు బోధించడము ఆప్షనా, మ్యాండేటరీయా? కంపల్సరీయా, ఆప్షనా? ఫెయిత్ కెనాట్ బి జస్ట్ థాట్ అబౌట్ ఫర్ దిస్ టైమ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లం. చదవండి. యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. చూడండి, నాట్ టీచింగ్ చిల్డ్రన్ కెన్ బిగిన్ ఏ జనరేషనల్ కర్స్. చూద్దాం. మొదటి సమూయేలు 2:31 నుంచి. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. ఎవరికి చెప్తున్నాడు? ఏలీకి. నీ పిల్లలకు బోధించలేదు గనక. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. ఆగండి, ఇది ఆశీర్వాదమా శాపమా? ఏలీకి చెప్తున్నాడు. కమ్ ఆన్, క్యారీ ఆన్. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునొద్ద ఎవడు ఉండకుండా నేనందరినీ నశింపచేయక విడిచివాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణమవుదురు. ఆశీర్వాదమా శాపమా? ఇది జనరేషనల్ కర్సా, కరెంట్ ప్రాబ్లమ్మా? పితరులు నీ ఇద్దరు కుమారులైన హోఫ్నీకిని ఫినెహాసునకును సంభవించినవి నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరును మరణమవుదురు. ఇది ఎందుకు? టీచింగ్ అనేది ఆప్షన్గా పెట్టుకున్నందుక, మ్యాండేటరీ చేసుకోకుండా ఉన్నందుకు. తింటున్నారా లేదా అని మీరు చూస్తారు కదా. కొంచెం అన్నం తిన్నా తినకపోయినా వాక్యములో ఎదుగుతున్నారా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలి. అప్పుడు స్థిరమైన విశ్వాస జీవితము విశ్వాసులకు లభిస్తుంది. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇఫ్ చిల్డ్రన్ వర్ టాట్, యు సీ ఎ డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ గాస్పల్. దేవుడు మనకి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఒక నూతనమైనటువంటి వశంగా చెప్తున్నాడు. అవునా కదా? అంటే కృప ద్వారా మచ్చలేని వధువుగా తయారు చేస్తున్నాడు. బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. నంబర్స్ 14:24, సంఖ్యాకాండము 14:24. కమ్ ఆన్, లెట్స్ గో. నా సేవకుడైన కాలేబు వేరు ఆత్మ కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. చూడండి, ఇప్పుడైతే ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ టాట్, ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్నారా లేక ఎవరికైనా బోధిస్తున్నావా, ఏమొస్తుందో తెలుసా? మై సర్వెంట్ కాలెబ్, బికాస్ హీ హ్యాడ్ అనదర్ స్పిరిట్ విత్ హిమ్. ఏ స్పిరిట్ అంట? అనదర్ స్పిరిట్. అనదర్ స్పిరిట్. అందరూనేమో జాబులు లేవు అంటే నా దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు. అందరిలాగా పరిస్థితులు బాగాలేవు, చచ్చిపోతాం కొంతమంది అంటారు. వీటిని చీల్చుకొని బయటకు వస్తానంటారు నా దేవుడు ద్వారా. అనదర్ స్పిరిట్. ఈరోజు మీకు బలమైన విశ్వాసము గల ఆత్మ మీకు కలుగును గాక.
అందులోనేమో వాళ్ళు హేమహిములు, ఆ దేశం అమోయనీయులు, వాళ్ళు మళ్ళీ చంపేస్తారు. బాబోయ్ వెనక్కి వెళ్ళిపోతాము, మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోదాం, అక్కడ మనకు కనీసం గొడ్డి సాకిరి చేసిన ముద్ద దొరుకుతుంది అనుకోండి. కాలేబ్ అంటాడు, ఏ వద్దు, మన దేవుడు గొప్పోడు, ఒక్క దెబ్బతో జయించేద్దాం అంటాడు. అనదర్ స్పిరిట్, వేరొక ఆత్మ, విశ్వాసులకు వేరొక ఆత్మ కలుగును గాక. కాలేబ్ హ్యాడ్ ఎ డిఫరెంట్ స్పిరిట్. ఫెయిత్ మేక్స్ యువర్ చిల్డ్రన్ డిఫరెంట్ థింకింగ్. అందరూ ఇది అసాధ్యం అంటే మన దేవుడు చేయగలడు. గాడ్ కెన్ డూ దిస్ థింగ్స్. మై గాడ్ సేవియర్ విల్ హీల్ మీ. నన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. సంబడీస్ చిల్డ్రన్ ఆర్ రిసీవింగ్ ఎ డిఫరెంట్ స్పిరిట్స్ టుడే. పేరెంట్స్ ఆర్ రిసీవింగ్ డిఫరెంట్ స్పిరిట్స్ టుడే. కాలేబు అంటాడు 40వ వయసుకి మొదలు పెట్టాడంట, ఇప్పుడు 80 అంట, అయినా నా బలం తగ్గలేదు అంటాడు. ఫెయిత్ ప్రిజర్వ్స్ అండ్ రెన్యూస్ యువర్ యూత్. విశ్వాసం నీ బలాన్ని స్థిరపరచడమే కాదు, యవ్వన బలాన్ని నీకు ఇస్తుంది ఆయన వాక్యము నెరవేర్చడానికి. వేరొక ఆత్మ అనండి ఇక్కడ. కాలేబుకి ఏ ఆత్మ ఉంది ఇక్కడ? బట్ మై servant Caleb, because another spirit with him, another spirit. Faith gives you a different powerful spirit. విశ్వాసము నీకు అందరితో పాటు కాకుండా కొత్త ఆత్మనిస్తుందంట. వై ఫెయిత్? ఫెయిత్ థింక్స్ డిఫరెంట్లీ. అందుకనే కానానికి ఇద్దరు వెళ్ళారంట. ఇజ్రాయెల్లో 30 లక్షల మంది వెళ్ళలేదు, మోషే కూడా వెళ్ళలేదు. ఎవరు వెళ్ళారు? కాలేబు, యెహోషువ. ఒకసారి పడిపోతే ఏం కాదు, ఒక్కసారి పాపం చేస్తే ఏం కాదు, ఏమైపోతుంది? పెళ్ళికి ముందు ఒక్కసారి పాపం చేస్తే ఏం కాదు. మోషే ఒకసారి కోప్పడ్డాడు, కానానికి వెళ్ళాడా? ఒక కోట్ చెప్తాను, రాసుకోండి. ఎ మూమెంట్ ఆఫ్ సిన్ కెన్ ట్యాంపర్ యువర్ డెస్టినీ. ఒక్కొక్కసారి అందుకే అంటాడు కొన్ని విషయాల్లో వాటి పేరు కూడా ఎత్తకూడదు. ఒక్కసారి కూడా చేయకుండా నిలకడగా నీ విశ్వాసం ఉండును గాక. అటువంటి మచ్చలేని వధువుగా మనందరం ఎదుగుదుము గాక. దట్స్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు 100 సార్లు పడిపోయావా, క్షమిస్తాడు, బాగు చేస్తాడు. కానీ అసలు పడని జీవితం నీకు రావాలని కోరుకుంటున్నాడు ఆయన. దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. మొదటి సమూయేలు 16:13, 1 Samuel 16:13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దావీదు విశ్వాసం, డేవిడ్ వాస్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. దేవుని మీద కేంద్రీకరించాడు దావీదు. సెల్ఫ్ టాట్ పర్సన్, ఇంట్లోంచి గంటేశారు. కానీ దావీదు మీదకి ఏమొచ్చిందంట? వేరొక ఆత్మ, యెహోవా ఆత్మ దావీదు మీదకి ఎలా వచ్చిందంట? బలముగా వచ్చింది. ఈరోజు మీరందరూ బలమైన ఆత్మ కలిగి మీ గృహాలకి వెళ్ళుదురుగాక. ఫెయిత్ మేక్స్ యూ స్ట్రాంగ్. నెంబర్ 3, మొదటి సమూయేలు 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చాను. యు నో ఫెయిత్ లిఫ్ట్స్ యు అప్. విశ్వాసం నిన్ను హెచ్చిస్తుందంట. విశ్వాసం ఏం చేస్తుంది? నిన్ను హెచ్చిస్తుంది. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారా? మీరందరూ మీ స్థాయికి 10 రెట్లు ఉన్నతముగా జీవించుదురుగాక. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ ఫెయిత్. దావీదు హీ రోజ్ అప్. కాలేబ్ కొత్త స్థాయికి వెళ్ళాడు. మీకు తెలుసా, అందరికంటే గొప్ప స్థానం ఇచ్చాడు కాలేబ్కి. కాలేబ్ వంశస్థులు ఒక స్థలంలో సెటిల్ అయ్యారు. ఆ స్థలం పేరేటో తెలుసా? హెబ్రోను. గాడ్ గేవ్ ఎ స్పెషల్ ప్లేస్. దే ఆర్ ఎలివేటెడ్. ఇజ్రాయెల్ అందరి కల్లో ఒక సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళంట. వాళ్ళ తరాలందరూ కూడా 80-90 దాకా 20 ఏళ్ళ బలం ఉంటుందంట. మీలో చాలా మంది నుంచి ఆ తరము ఆరంభమవును గాక. డిఫరెన్స్ పేరెంట్. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ జోక్. అది ఆప్షన్ కాదు. టీచింగ్ చిల్డ్రన్ ఇస్ నెవర్ అన్ ఆప్షన్. విశ్వాసం సమస్తము సాధ్యమే బాల్యము నుంచే. యూ నీడ్ టు ఇట్ బి టాట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. సో వెన్ యు ఆర్ 30, 20, 30, 40, 50 అది చేయకుండా నిద్రపోవా. ఫెయిత్ కెన్ నెవర్ బి టేకెన్ యాజ్ అన్ ఆప్షన్. మీలో చాలా మంది 2వ తరం, 3వ తరం, 4వ తరం విశ్వాసులు భూలోకములను తలకిందులు చేయవాళ్ళుగా మీ విశ్వాసం కొనసాగును గాక. యు షుడ్ థింక్ లైక్ దాట్. దేవుడు చెప్తున్నాడు అబ్రహాంకి, నీ నుండి తీసుకొస్తాను నేను గొప్ప గొప్ప వారిని. దావీదు తీసుకొచ్చాడు, సొలొమోను తీసుకొచ్చాడు, తుదకు ఎవరిని తీసుకొచ్చాడు? యేసయ్యను తీసుకొచ్చాడు. గాడ్ సెడ్, ఈవెన్ ఐ విల్ పుట్ మై సన్ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ యువర్ లీనియేజ్. నాకు రావాల్సిన కుమారుని కూడా నువ్వు విశ్వాసాన్ని 3 తరాల పాటు కాపాడావు కాబట్టి నేను కూడా నీ తరం నుంచే వచ్చానని అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తుగా చేస్తాడు. విశ్వాసులు మాట వినాలా, విశ్వాసంతో చెప్తే వినాలా. అందుకే అంటాడు, ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్, ఒబే యువర్ హస్బెండ్ ఇన్ ద లార్డ్, ఒబే యువర్ వైఫ్ ఇన్ ద లార్డ్. వాక్యానుసారంగా నీ భార్యకి విధేయతగా ఉండు, వాక్యానుసారంగా భర్తకు విధేయతగా ఉండు, వాక్యానుసారంగా తల్లిదండ్రులకు విధేయతగా ఉండు. చదవం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును,
నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. The Spirit of the Lord will come on thee and you will prophesy with them, you shall be turned to another man. సౌలా, నువ్వు కొత్త మనిషిగా మారిపోతావు. ఇప్పుడు దాకా నేను అది చేయగలనా, ఇది చేయగలనా, నా తిండి నేను సంపాదించుకోగలనా, పిల్లల్ని పోషించుకోగలనా, అప్పులు తీర్చుకోగలనా, ఇది చేయగలనా, బతకనా, ఆధిపత్యము గలవానిగా చేస్తాడంట. కొత్త మనస్సు అనేకులకి ఈరోజు నూతన ఆత్మ, బలమైన ఆత్మ, కొత్త మనస్సు రాబోతుంది ఈరోజు. ఫెయిత్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్, మేక్ యూ ఎ డిఫరెంట్ స్పీసీస్. యూ మే బి డౌన్ ఫర్ సమ్ టైమ్, హోల్డ్ ఆన్. 9వ వచనం. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసును అనుగ్రహించెను. ఆ దినముననే సూచనలు కనబడెను. కొత్త మనసు చేశాను అంటే నేను అధికారిని, ఆమె కింగ్. సంబడి ఈస్ గెటింగ్ ఎ కింగ్స్ హార్ట్ టుడే. మీలో అనేకులు బలహీనమైన విశ్వాసం నుండి విశ్వాస వీరులుగా మారి విశ్వాస తరం మీ నుంచి రాబోతుంది. లేని వాటిని ఉన్న వాటిగా తెచ్చుకోబోతున్నారు మీరు. లెట్స్ రీడ్ వర్స్ 11 to 12. పూర్వము అతన్ని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి, సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, నీ విశ్వాసంలో నీ వెతికి నీ తరాల గురించి అనేకులు దేవుని మహిమపరచుదురు గాక. అనేకులు నిన్ను ఈ రోజు చూసిన వాళ్ళ తర్వాత రోజుల్లో చూసి, ఈయనేనా ఇలా బ్లెస్ అయిపోయాడు, ఏం జరిగింది, ఏమీ లేదు, విశ్వాసాన్ని పెంచుకున్నాను, ఒక్క ఆడి పెట్టుకున్నాను. దావీదు బలమైన వాడైపోయాడు, కాలెబు వేరుగా అయిపోయాడు, సౌలు మారిపోయాడు. ఈరోజు మీరందరూ నూతన ఆత్మతో జీవించబోతున్నారు. విశ్వాసం వస్తే ఏంటి, డిఫరెంట్ స్పిరిట్. కాలెబు మారిపోయాడు, కాలెబు వేరొక ఆత్మ, దావీదు బలమైన ఆత్మ, సౌలు అధిపతి అయిపోయాడు. ఫెయిత్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ, షిఫ్ట్ యూ. లెట్ us pray. ప్రభు, ఈ రోజు నుంచి నీ వాక్యము ఉదయం బలంగా తీసుకుంటాను, సాయంకాలం తీసుకుంటాను, నా పిల్లలకి నేను ఇస్తానయ్యా. ఐ విల్ బి ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. I will not be weak. I will not live like this. Lord, make me strong. Make me powerful. ఎవరికి ఉద్యోగం రాకపోయినా నాకు ఉద్యోగం రావాలి నాయన. అయ్యా, ఎవరు దీన్ని జయించలేకపోయినా ఆ పాపాన్ని నేను జయించాలా. ఈ రోజు నుంచి త్రాగుండు పక్కన పెట్టేస్తాను, ఈ సిగరెట్ని పక్కన పెట్టేస్తాను, నా పాప జీవితాన్ని పక్కన పెట్టేస్తాను, వ్యభిచారాన్ని పక్కన పెట్టేస్తాను, ఆ చెడ్డ వాటిని చూడడం మానేస్తాను, చెడ్డ చాటింగ్ మానేస్తాను. ఈ రోజు నుంచి నా దేవునిలో ఎదుగుతాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, వాక్యాన్ని ధ్యానిస్తాను, ప్రార్థిస్తాను, నేను నేర్చుకుంటాను, నా పిల్లలకు నేర్పిస్తాను. లార్డ్, ఐ విల్ టీచ్ ఫర్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద వర్డ్ అండ్ ఐ విల్ టీచ్ మై కిడ్స్. ఐ విల్ గ్రో ఇన్ ద లార్డ్. ఐ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు మై సెల్ఫ్ అండ్ టు మై జనరేషన్స్. Bless me this year. Make me powerful. Make me glorious, Lord. Lift me up. మిమ్మల్ని అందరినీ ఆ గొప్ప శిష్యుల్లాగా, భూలోకంటే తలకిందులు చేయవారులాగా, విశ్వాస వీరులుగా మార్చునుగాక. ఆమెన్.